శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఇది నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 ఆగస్టు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు కన్యా రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, రాహుకేతు నక్షత్ర మార్పులో ఉన్నారు. వృషభ రాశి వారికి నెల శుభాశుభ ఫలితాల్లో స్థిరమైన అభివృద్ధి, ఓర్పుకు ప్రతిఫలం కూడా చెప్పచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వ్యాపారంలో సమతుల్యత పాటిస్తే విజయాలు సాధిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంటే అనుభవుల్ని సలహా తెచ్చుకొని చేయండి. ఈ నెల సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, మెడికల్, విద్య, హాస్పిటాలిటీ, ఫార్మా, రిటైల్ రంగంలో పనిచేసిన వారికి అభివృద్ధి కనబడుతుంది. విదేశీ కంపెనీతో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు, ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థిరపడుతున్నటువంటి వారు, సిద్ధమవుతున్న వారికి గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సి, యూపీవీసీ, పోలీస్, టీచింగ్ పరీక్ష ఈ ఎగ్జామ్స్ అంతా రాసిన వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారుల దగ్గర కాస్త చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారం పారదర్శకత తప్పనిసరి. బంగారం, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార వ్యాపారం, నిర్మాణ రంగంలో కాస్త కనిపిస్తుంది అవకాశాలు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ అనుకూల సమయం. వ్యాపారంలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నా కొంచెం ఖర్చు కూడా నియంత్రించుకోక తప్పదు. ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు ఆలోచన ముందు సాగొచ్చు. ఆర్థికంగా అనవసరపు విలాస ఖర్చులు తగ్గిస్తే ఆర్థికంగా బలపడతారు. స్థిరంగా ఉంటుంది ఆర్థికంగా ఈ నెల. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనం. హై రిస్క్ అవన్నీ కూడా పెట్టకండి. కుటుంబ దాంపత్యంలో ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు పెరుగుతుంది. ఇంట్లో పిల్లల యొక్క వివాహం లేదా గృహప్రవేశాది దాని గురించి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేసే అవకాశాలు, విలాస యాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశాలు బాగున్నాయి. ఇక ప్రేమికులకి వివాహం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ పెద్దవాళ్ళని సంప్రదించండి. ఆరోగ్యపరంగా గొంతు, మెడ, థైరాయిడ్, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్మాల్ సర్జరీ కూడా ఈ అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. సమయానికి ఆహారం, నడక, యోగా, ఆరోగ్యం లాంటివి మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో, విదేశీ విద్య, టెక్నికల్ కోర్సులో సిద్ధమవుతున్న వారికి ఇది ఒక మంచి సమయం. రైతులకి వ్యవసాయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటిది పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. పంట సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి. సినిమా, టీవీ, సంగీత, నాట్య, సోషల్ మీడియా, యూట్యూబ్ రంగం ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలో బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజా ఆదరణ పెరుగుతుంది. ప్రజల సమస్యల పట్ల స్పందిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. విదేశీ ఉద్యోగం, వీసా, ఉన్నత విద్య, ఇమిగ్రేషన్ సంబంధించి పురోగతి కొంచెం ఆలస్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులు, వ్యవహారాలు నెమ్మదిగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. భూమి, ఇల్లు కొనుగోలు, అమ్మకాలు లేదా భార్య భర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళినవన్నీ కూడా కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోండి.
అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఆరోగ్య నిర్లక్ష్యం చేయకండి, చాలా బాగుంటారు మీరు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం, శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి 108 సార్లు పారాయణం చేయండి ప్రతిరోజు. గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించండి. శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. శ్రీసూక్త పారాయణం చేయండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా దానంగా ఇవ్వండి. తెలుపు లేదా ఆకుపచ్చ రంగు ఈ నెలంతా కూడా వాడండి. 6 మరియు 2 అనే నంబర్ని ఎక్కువ వాడండి. సోమవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకను అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఒక 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన యాగం చేసి, సుబ్రహ్మణ్య విధంగా పారాయణ చేసి, కరుంగాళిమాల మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉంది. కావలసిన వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంతో పాటు ఇది పొందడానికి కనబడుతున్నటువంటి నంబర్కి టెక్స్ట్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయ్ వస్తుంది. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయ నుండి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ. శ్రావణ మాసంలో విశేషాలు ఏంటి, ఏ దేవుని పూజించాలి, ఏ పూజలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి వ్రతాలు ఉండాలి అని మనం శ్రావణ మాసం గురించి కొంచెం మాట్లాడుకుందాం. శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలలో ఒకటి. వర్షాకాలంలో వచ్చే ఈ మాసం శివుడు, మహావిష్ణు, మహాలక్ష్మీదేవి, నాగదేవతలు, శ్రీకృష్ణుడు వంటి దేవతల ఆరాధనకు ఎంతో శుభప్రదమైనటువంటిగా భావిస్తారు. ఈ నెలలో పూజించే పూజలు, జపాలు అనేక రకమైన ఫలితాలు ఇస్తాయి. పరమశివుడు శ్రవణ మాసాధిపతి. శ్రవణ మాసంలో ప్రధానంగా పరమశివుడికి ఆరాధన అత్యంత శ్రేష్టకరం. ఎలా పూజించాలి? శివలింగానికి అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అనే మంత్రం 108 సార్లు జపం చేయాలి. పాలు, నీరు, తేనె, చెరుకు రసం, బిల్వదళాలతో అభిషేకం చేయాలి. రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కూడా చేయొచ్చు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, పాపక్షయం, శనిరాహు కేతు దోషాల ఉపశమనం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు. కమల పూలు లేదా తెల్లని పూలతో అర్చన చేస్తారు. శ్రీశక్తి లక్ష్మి అష్టోత్తర పారాయణ చేస్తారు. నెయ్యి దీపం వెలిగిస్తారు. దీనివల్ల ధనవంతులు అవుతారు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో ఆరాధించడం, శ్రావణ మాసంలో ఏకాదశి రోజున మహావిష్ణు ఆరాధించడం అత్యంత శుభప్రదం. విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రం చెప్పండి. పాప విమోచన, మనశ్శాంతికి శ్రేయస్సిస్తుంది. మరి ఈ శ్రావణ మాసంలో నాగదేవతలు ఎందుకు పూజిస్తారు? ఈ మాసంలో వచ్చే నాగపంచమి రోజు నాగదేవతల ఆరాధనకు ప్రత్యేక ఆరాధన ఉంది. నాగదేవతలకి పాలు కాకుండా పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం శాస్త్ర సమ్మతంగా భావించబడింది. అందుకని పాలు పుట్టలో తీసుకెళ్ళి లీటర్ పాలు పోతే అది ఎక్కడ ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం శుభప్రదం. నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి, కుటుంబంలో కలతలన్నీ కూడా తొలగిపోతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఉంది. ప్రతి మంగళవారం లేదా షష్ఠీ తిథులు నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ఓం శరవణమహాయ నమః జపం చేయడం, కుంకుమార్చన చేయడం, పాలాభిషేకం చేయడం. దీనివల్ల వివాహాటంకాలు తొలగి సంతాన సౌభాగ్యం పెరుగుతుంది. శ్రీకృష్ణుడి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదే రోజు కృష్ణాష్టమి అన్నీ వస్తుంది కదా. శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమిలకు శ్రీకృష్ణ ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. గీతాపారాయణం, ఓం కృష్ణాయ నమః, వెన్నపాలు, పండ్లు నైవేద్యం చేయండి. అన్ని రకాలుగా జరుగుతుంది. సంతాన శ్రేయస్సు, విద్య, ఆనందము అన్ని పొందుతాను. ఏ వారంలో ఏ పూజ చేస్తే ఈ శ్రావణ మాసంలో బాగుంటుందంటే సోమవారం పరమశివుడికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి హనుమంతుడికి, బుధవారం మహావిష్ణువు అయ్యప్ప స్వామికి, గురువారం దక్షిణామూర్తి శ్రీమన్నారాయణుడికి, శుక్రవారం మహాలక్ష్మి ముగ్గురు అమ్మకు ప్రార్థన చేయడం, శనివారం శనిదేవునికి, హనుమంతుడికి, ఆదివారం సూర్యనారాయణ ప్రార్థన చేయడం మంచిది. ఈ మాసంలో చేయవలసినటువంటి దానాలు ఏమైనా ఉన్నాయా అంటే అన్నదానం అన్నిటికంటే మంచిది, గోసేవ మంచిది, వస్త్రదానం మంచిది, పండదానం మంచిది, విద్యార్థులకు పుస్తక దానం మంచిది, దేవాలయాల్లో దీపారాధనకు నూనె ఇవ్వడం మంచిది. సరే, ఈ శ్రావణ మాసంలో మనం ఏమేమి చేయకూడదు అంటే అసత్యం మాట్లాడకూడదు, పెద్దలను అవమానించకూడదు, ఆహారాన్ని వృధా చేయకూడదు, కోపం, ద్వేషం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి దూరంగా ఉండడం, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు. శ్రావణ మాసం యొక్క ప్రధానంగా మనం ఏం చెప్పుకుంటామంటే శివారాధనతో పాపక్షయం, లక్ష్మీ ఆరాధనతో ఐశ్వర్యం, విష్ణుభక్తితో శాంతి, ధనధాన్యాల ప్రాప్తి అవుతుంది అని చెప్పి శ్రావణ మాసాన్ని మంచిగా పండగ వాతావరణంతో కూడిన ప్రతిరోజుగా భావించి అందరూ పూజించుకోండి. ఉపవాసాలు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయవస్తు.